నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనిక నెత్తుటి ధారలు ప్రవహిస్తూనే ఉన్నాయి తుపాకుల మోత మోగుతూనే ఉంది అగ్రరాజ్యంలో బుల్లెట్ల వర్షం ఆగడం లేదు దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా తూటాలు పేలాయి వాషింగ్టన్లో ఫైరింగ్ కలకలం రేపింది హిల్టన్ హోటల్ అంతా బుల్లెట్లతో నిండిపోయింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై ఓ దుండగుడు హత్యాయత్నం చేశాడు అదే హోటల్లో గతంలోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగింది 4 దశాబ్దాల తర్వాత మళ్లీ అమెరికా అధ్యక్షుడిపైన భయానక దాడి చోటు చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు దేశాధ్యక్షుడికే రక్షణ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అమెరికన్లు గతంలోనూ అనేక సార్లు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది 2024 జూలై 13న పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారం వేళ 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతుండగా 2026 ఏప్రిల్ 26న వాషింగ్టన్ డీసీలో డిన్నర్ సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది ప్రతిసారి ఆయన క్షేమంగా బయటపడ్డారు 1981 మార్చి 30న నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ హిల్టన్ హోటల్కు వచ్చారు అదే సమయంలో దానిలోకి చొరబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి రీగన్ పై 6 సార్లు కాల్పులు జరిపాడు తాజాగా అదే హిల్టన్ హోటల్లో ట్రంప్ టార్గెట్ గా ఫైరింగ్ కలకలం రేపింది అమెరికాలో కాల్పుల సంస్కృతి సర్వసాధారణం నిత్యం ఎక్కడో ఒక చోట కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి పౌరులపై కాల్పులు జరిగిన ప్రతిసారి తుపాకుల వినియోగానికి కళ్లం వేయాలనే డిమాండ్ వినిపిస్తుంది నిజానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఆయుధాలు కలిగి ఉన్న దేశం కూడా అమెరికానే షాపింగ్ మాల్ పబ్ పార్క్ స్కూల్ ప్లేస్ ఏదైనా ప్రతి చిన్న విషయానికి తుపాకులు వాడటం అమెరికన్లకు అలవాటైపోయింది ఎనీ టైం ఎనీ సెంటర్ గన్ కల్చర్లా పరిస్థితి తయారైంది ఎప్పుడు ఎక్కడ తుపాకుల మోత మోగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది అమెరికన్ మార్కెట్లలో ఏ వస్తువైనా దొరుకుతుందో లేదో చెప్పలేకపోవచ్చు కానీ తుపాకులు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి ఆయుధాల నియంత్రణకు పట్టుబట్టే వారి సంఖ్య పెరుగుతున్నా అగ్రరాజ్యంలో ఆ దిశగా నిర్దిష్ట చర్యలు కనిపించడం లేదు పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు అధికంగా ఆయుధాలు కలిగి ఉన్నారు అమెరికాలో జరిగే హత్యలు ఆత్మహత్యల్లో అత్యధికంగా తుపాకీనే వాడుతున్నారు న్యూయార్క్ కాలిఫోర్నియాతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ తుపాకులకు మద్దతుగా నిలిచే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఆయుధాల వినియోగాన్ని నియంత్రించేందుకు బలమైన చట్టాలు తీసుకురాకుండా అడ్డుకునేవారు అమెరికాలో గణనీయ సంఖ్యలోనే ఉన్నారు అందువల్లే తుపాకీ సంస్కృతికి అగ్రరాజ్యం అడ్డుకట్ట వేయలేకపోతోంది అన్ని దేశాలను గడగడలాడించే అగ్రరాజ్యం కాల్పుల ఘటనలతో వణుకుతూనే ఉంటుంది ఇంట బయట బడి గుడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుగుతూనే ఉంటాయి పాఠాలు చెప్పే స్కూల్లోనే కాదు మార్కెట్ మాల్స్ ఆడుకునే స్థలం ఇలా ఎక్కడో ఓ చోట కాల్పులు సంభవిస్తూనే ఉంటాయి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నా ఫైరింగ్కు అడ్డుకట్ట పాడడం లేదు అగ్రరాజ్యంలో గన్ కల్చర్ శృతి మించుతోంది ఏదో ఒక చోట బుల్లెట్ల వర్షం కురుస్తూనే ఉంది దీంతో అమెరికన్లు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు